విద్యార్థి యువజన నాయకులపైన పెట్టినటువంటి రౌడీ షీటు ఎత్తివేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర సమితి పిలుపు మేరకు అనంతపురం నగరంలో అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏదైతే అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, లేదంటే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ కానీ, లేదంటే మీ నియోజకవర్గం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 మంది ఎమ్మెల్యేలు కానీ, లేదంటే 25 మంది ఎంపీలు కానీ, రాజ్యసభ సభ్యులు కానీ ఈరోజు ఏ ఒక్క ప్రజాప్రతినిధి పైన అక్రమ కేసులు వందల కొద్ది పదుల సంఖ్యలో కేసులున్నా కూడా ఇంతవరకు ఏ ఒక్క నాయకుల పైన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళపైన కేసులు నమోదు చేసి రౌడీ షీట్ ఓపెన్ చేయకోకుండా ఈరోజు ఏదైతే మీరు వైసీపీ గవర్నమెంట్లో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ హామీలు అమలు చేస్తామని చెప్పి విద్యార్థులకు యువజనులకు హామీలు ఇచ్చారు. ఆ హామీలు అమలు చేయమని అడుగుతున్నటువంటి విద్యార్థి యువజన సంఘాల నాయకుల పైన ఈరోజు కేసులు పెట్టి రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నారు. ఇవాళ మేము ఇంట్లో ఉన్నటువంటి మీ నారా లోకేష్కి సంబంధించినటువంటి హెరిటేజ్ కంపెనీలో మేము మాట్లాడడం లేదు. మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమని అడుగుతున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు విశాఖపట్నంలో ఏఎస్ఎఫ్ ఏవైఎఫ్ నాయకుల పైన కేసులు నమోదు చేశారు. ఇదే గుంటూరులో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడి పైన కేసు నమోదు చేసి జైలుకు పెట్టి రిమాండ్కు పంపారు. ఇవాళ అక్కడ ఉన్నటువంటి పోలీసులకు అడిగితే ఏం కేసు సంబంధించి రిమాండ్కి పెట్టారని అడిగితే మాకు పై నుంచి ఆదేశాలు వచ్చాయి, మేము రిమాండ్కి పెడతామంటున్నారు. ఏఎస్ఎఫ్ గా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతా ఉన్నాం. ఈరోజు నారా లోకేష్ పైన ఎన్ని కేసులు ఉన్నాయి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన ఎన్ని కేసులు ఉన్నాయి, వాళ్ళ కేసులన్నీ కూడా ఓపెన్ చేసి వాళ్లకు విద్యార్థి యువజన సంఘాల నాయకులకు మహా అంటే మా పైన 10 కేసులు 15 కేసులు 20 కేసులు ఉంటాయి. కానీ ఈరోజు స్వయాన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నా పైన 27 కేసులు 28 కేసులు అంటూ ఉన్నారు. ఆ 27 కేసులకు సంబంధించి చంద్రబాబు నాయుడు పైన పీడీ యాక్ట్ ఓపెన్ చేసి రాష్ట్రం నుంచి బయటకు అవకాశం ఉంటుంది. కానీ మీరేమో ప్రజాప్రతినిధులు మీ పైన కేసులు నమోదు చేయరు, మీ పైన రౌడీ షీట్లు ఓపెన్ చేయరు. మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమని అడిగితే ఈరోజు విద్యార్థి యువజన సంఘాల నాయకుల పైన కేసులు నమోదు చేస్తా ఉన్నారు. ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాల నాయకుల పైన పెట్టినటువంటి కేసులను ఎత్తివేయాలా, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సమరశీల పోరాటాలు ఐక్య విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.